ఉమ్మడి వరంగల్ జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. ములుగు జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వాన పడుతోంది. రికార్డు స్థాయిలో 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతినడంతో పలు రైలు సర్వీసులు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని రైలు సర్వీసులను దారి మళ్లించారు. నెక్కొండ మండలం వెంకటాపురంలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు. తొర్రూరు, మర్రిపేడ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు. ఓపెన్ కాస్ట్లోకి నీళ్లు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరంగల్ టౌన్లోని లోతట్టు కాలనీ ప్రజలు ముంపు భయంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా 43 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో అయితే కుండపోత వర్షమే కురుస్తుందని చెప్పచ్చు. వరుణుడు పొగబట్టాడా అన్నట్టుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలలో 43 నుంచి 44 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో మహబూబాద్ పట్టణం మొత్తం కూడా మునిగింది. మహబూబాద్ సమీపంలో ఉన్నటువంటి చెరువుకు గండిపడడంతో ఒక్కసారిగా కాలనీలోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో కాలనీ వాసులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా వాగులు వంకల ప్రవాహాన్ని అంచనా వేయకుండానే ముందుకు వెళ్తుండడంతో కొన్ని బస్సులు అలా చిక్కుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. నెక్కొండ మండలం వెంకటాపూర్లో కూడా రాత్రి 10 గంటల సమయంలో ఒక ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. రాత్రి నుంచి కూడా వాళ్ళు సహాయం కోసం ఎదురు చూశారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వాళ్లకు సహాయం చేయాలని సాహసంగా ఆమె వెళ్ళారు. ఆమె వెనక ఒక లారీని కూడా తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి ఆ లారీ తోటి వాళ్ళందరినీ కూడా రక్షించి స్థానికంగా అక్కడ ఒక పునరావాస కేంద్రాన్ని దగ్గరికి తరలించి వాళ్ళకు కావలసినటువంటి ఆహారాన్ని అవన్నీ కూడా అందించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ టైంలో నెక్కొండకు సంబంధించి చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ ఇమీడియట్గా అక్కడ రెస్క్యూ టీమ్స్ను అందుబాటులో ఉంచి ఏదైనా ముంపుకు గురైనటువంటి కాలనీస్ అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత రైల్వే ట్రాక్కు సంబంధించి కూడా చాలా చోట్ల దెబ్బతిన్నది. కొన్ని చోట్ల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలు కూడా నిలిచాయి. మనం చూడొచ్చు, ట్రాక్కు సమీపం నుంచే వరద ప్రవాహం వెళ్తుంది. ఇంటికన్నే సమీపంలో మొత్తం ట్రాక్ అంతా కూడా వాటర్లోనే తేలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసముద్రం సమీపంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటువైపుగా ఎవరిని ట్రైన్స్ అన్నిటిని కూడా ముందస్తు జాగ్రత్తగా బంద్ చేశారు. సేమ్ టైంలో రద్దు చేయడంతో రాకపోకలు అన్నీ కూడా నిలిచిపోయాయి. ఇటు మహబూబాదు, కేసముద్రం, అదేవిధంగా కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో కూడా కొన్ని ట్రైన్లను గంటల కొద్దీ నిలిపివేశారు. తిరిగి వాటిని వెనుకకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ వైపు కూడా ఇటు విజయవాడ, గుంటూరు వైపు కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అటువైపు కూడా ఎవరిని బయటికి రోడ్లపై కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే వర్షాల తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో అయితే అధికారులు చెప్తున్నారు ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రావద్దంటున్నారు. అత్యవసరమైనటువంటి పనులు ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దు, చాలా వరకు ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలనేది కోరుతున్నారు. ప్రస్తుతం అయితే అత్యధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో చూస్తే మహబూబాద్ జిల్లాలోని ఇనుగుర్తిలో అత్యధికంగా 43.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నగూడూరులో 43 సెంటీమీటర్లు, దంతాలపల్లిలో 33 సెంటీమీటర్లు, మరిపేడలో 32 సెంటీమీటర్లు, మహబూబాద్ పట్టణంలో 27 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా రెడ్లవాడలో 43.55 సెంటీమీటర్లు, కల్లెడలో 27.88 సెంటీమీటర్లు, కొమ్ముల వంచలో 38.93 సెంటీమీటర్లు, నెల్లికుదురులో కూడా 41.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్సులకు సంబంధించి కొన్ని చోట్ల చిక్కుకోవడంతో అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం, సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం రాయపర్తి మండలం మెరుపరాల శివారులోని దగ్గర ఖమ్మం టు వరంగల్ వచ్చే జాతీయ రహదారిపైన చెట్లు పడిపోయాయి. దీంతో రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే వర్షం ఎడతెరిపి లేకుండా పోతుంది. సేమ్ టైంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. వరంగల్ నగరానికి సంబంధించి కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షం దంచి కొడుతున్నది. దీంతో చాలా లోతట్టు ప్రాంతాలలోకి ఇప్పటికే
వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు ములుగు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతంలో కూడా అనేక వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సేమ్ టైంలో భూపాలపల్లిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షం నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జీడబ్ల్యూఎంసీలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయ చర్యలు చేసేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.